ఈరోజు కడప నగరపాలక సంస్థ యొక్క పునర్విభజన ప్రక్రియ నుంచి చాలా దారుణంగా చేయడం జరిగిందని చెప్పేసి మనం దాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు అలాగే వారికి అనుకూలంగా వాళ్ళు అడిగినట్లు ఏదైతే మన పుట్టినరోజులకు కేక్ కట్ చేయిస్తామో ఆ మాదిరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పునర్విభజన చేపట్టడం జరిగింది. మనం ఒకసారి కడప నగరపాలక సంస్థ యొక్క పూర్వపరాలు గమనిస్తే 2004లో 2001 జనాభా ప్రాతిపదికన నగరపాలక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి అక్కాయపల్లె, చెమ్మిపేట, చిన్న చౌకు సంబంధించిన పంచాయతీలను మెర్జ్ చేసి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు చేపట్టడం జరిగింది 50 వార్డులతో. దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి పల్లెలు రామరాజపల్లి అయితేనేమి, గూడూరు అయితేనేమి, పుట్లంపల్లి అయితేనేమి, చిన్నమాచుపల్లి అయితేనేమి, పాలంపల్లెకి సంబంధించిన గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో మెర్జ్ చేయడం వల్ల 2014లో మరొకసారి డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి కడప నగరపాలక సంస్థకు జరిగింది. అప్పుడు కూడా 2001 జనాభా ప్రాతిపదికన తీసుకుపోవడం వల్ల వార్డులు అనేది చాలా అబ్నార్మల్గా రావడం జరిగింది. అంటే ఉదాహరణకు అప్పుడు ఉన్నటువంటి 3వ డివిజన్లో 10 నుంచి 12,000 ఓట్లు, మిగిలిన డివిజన్లో 4,000 ఇట్లా రావడం జరిగింది. దీనివల్ల 2019లో కొంతమంది కోర్టుకు వేయడం వల్ల ఏదైతే 2011 జనాభా ఉండంగా మరలా 2001 జనాభా ప్రకారం తీసుకోవడం వల్ల వార్డులు అబ్నార్మల్గా రావడం జరిగిందని చెప్పేసి కోర్టుకు వేస్తే కోర్టుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని మరలా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి 2019లో 2011 జనాభా ప్రాతిపదికన అప్పుడు డీలిమిటేషన్ చేపట్టి 50 వార్డులను మళ్ళా పునర్విభజన చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు జరిగిన పునర్విభజనలో నిజంగా మనం ఒకసారి పాత మ్యాప్ను విలేకరులందరూ కూడా గమనిస్తే ఎక్కడా న్యాచురల్ బౌండరీస్ను డిస్టర్బ్ చేయకుండా ఏవైతే వార్డులు ప్రభుత్వ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఏ వార్డుకు సంబంధించిన పాపులేషన్లో 10% కంటే డీవియేషన్ ఉండకుండా అలాగే న్యాచురల్ బౌండరీస్ ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆ రోజు డీలిమిటేషన్ చేపట్టడం జరిగింది 50 వార్డులు. కానీ మరలా ఇప్పుడు 2021లో ఏదైతే మన జనాభా లెక్కలు చేపట్టాలో కరోనా వల్ల అప్పుడు మన జనగణన చేపట్టే కార్యక్రమం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఉన్నట్టుండి ఈ డీలిమిటేషను అధికార పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈ వార్డులను పునర్విభజన చేసుకోవడము అలాగే రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం కోసం మనకు ఇప్పుడు కొత్తగా జనగణన చేపడుతున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికనే ఈరోజు 66 వార్డులుగా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు చేయడం నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకసారి డీలిమిటేషన్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రక్రియ కొత్త సెన్సెక్స్ అవైలబిలిటీలో ఉండడమో లేకపోతే పాతగా చేసినటువంటి వార్డులు ఏదన్నా అబ్నార్మల్గా డీవియేషన్ వచ్చింటేనో మనం పునర్విభజన చేస్తాం. అటువంటివి ఏమీ లేకుండా ఇప్పుడు ఈరోజు అదే 2011 సెన్సెస్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు 66 వార్డులు చేయడం వల్ల వార్డుల పరిధి చాలా చిన్నగా అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేపట్టడం పోనీ అదన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు చేపట్టారంటే అది కూడా ఎక్కడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగలేదు.
ఏదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి మన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారో ఇప్పుడు వీళ్ళు చేపట్టిన ప్రక్రియ చూస్తే నిజంగా ఏదైతే పాత కడపలో ఉందో ఆ పాత కడపకు సంబంధించిన అక్కడి నుంచి ప్రారంభించాల్సిన దాంట్లో ఏదైతే చివరిలో ఉంటుందో పాలంపల్లెకి సంబంధించిన ఆ దాంట్లో ఉన్నటువంటి డోర్ నెంబర్స్ అన్నీ కూడా పాత కడపలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి పాత కడపలో ఉన్నటువంటి ఈ పాత కడపల ఎస్సీ కాలనీ అనేది పాత కడప ఎస్సీ కాలనీ అనేది రెండు అడ్జస్టింగ్ కలిసి ఉంటాయి. దాన్ని ఎక్కడో 5 కిలోమీటర్లు ఉన్న పాలంపల్లిని తీసుకొచ్చి పాత కడపలో కలపడం జరిగింది. పాతంపల్లికి అడ్జస్ట్గా ఉన్నటువంటి ఈ హరిజనవాడని తీసుకొచ్చి దేవుని కడపకు గౌస్ నగర్ కలపడం చూస్తే నిజంగా ఇది వాళ్ళు ఏదో ఎవరికి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ చేపట్టారని చెప్పేసి మనకు దీన్ని బట్టే తేటతెల్లంగా అర్థమవుతుంది. అంతేకాదు అధికారులు డీలిమిటేషన్ ఏది చేస్తారో గతంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేసేటప్పుడు ఖచ్చితంగా పాత్రికేయులకైతేనేమి అలాగే మన రాజకీయ పక్ష నాయకులకైతేనేమి వాళ్ళందరితో ఫస్ట్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు, ఫార్మల్ మీటింగ్. ఈ విధంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభుత్వం నుంచి వచ్చింది. దాన్ని ఈ బేస్తో మనం ఈ ప్రకారం చేపడుతున్నాం. కనీస అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఏది అధికారులు కార్పొరేషన్ అధికారులు చేపట్టే కార్యక్రమం చేయలేదు. కనీసం పత్రికా విలేకరులకు తెలియజేయలేదు, రాజకీయ నాయకులకు తెలియదు. ఇదేదో గూడుపుటాన్ని చేసినట్టు 4 గోడల మధ్య కొంతమంది అధికారులు ఇదేదో మన ఆపరేషన్ సింధూర్ చేస్తారు కదా, అంటే ఎవరి బయటికి పోకూడదన్న ఉద్దేశంతో ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయకుండా కేవలం ఒకరిద్దరు కూర్చొని దాన్ని కేకులు కట్ చేసినట్టు నిజంగా ఆ స్కెచ్ చూస్తే ఏదైతే వాళ్ళు మ్యాప్ రిలీజ్ చేసిన మ్యాప్ చూస్తే ఒక్కసారి దాన్ని గమనిస్తే మన తిరుమల స్టెప్స్ ఉంటాయి చూసినారా, ఎక్కడ న్యాచురల్ బౌండరీస్ అనేది పాటించలేడు. న్యాచురల్ బౌండరీ పక్కనున్నా కూడా కేవలం ఆ ఇండ్లు మాకు రాకూడదని చెప్పేసి అధికార పార్టీ నాయకులు చెప్పడంతో దాన్ని మన తిరుమల స్టెప్స్ మార్చినట్టు డీలిమిటేషన్ చేసే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా మన జిల్లాకు ముఖ్యమైన అధికారి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయన ఓటు ఈరోజు మన ఈనాడు పత్రికలో కూడా చూడడం జరిగింది. ఆయన ఓటు ఉండేది ఒకసాట, వాళ్ళు డీలిమిటేషన్లో చూపించిన ఓటు ఒకసాట. అంటే ఎంత బాధ్యతారహితంగా ఈ పునర్విభజన జరిగిందో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వాళ్ళు ఈరోజు చేపట్టిన పునర్విభజనలో డోర్ నెంబర్లు కనీసం అంటే దాదాపుగా 1000 నుంచి 2000 డోర్ నెంబర్లు ఎక్కడా కూడా కనపరిచిన కార్యక్రమం లేదు. మేము ఎక్కడ మిస్ అయిపోయో ఎవరికి అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఆ రోజు రాత్రి ప్రకటించాల్సింది మ్యాప్ ఒకటి ప్రకటించేసినారు, మరుసటి రోజు ఒక విడత ప్రకటించారు, మళ్ళా సాయంత్రానికి ఇంకొక రకంగా ప్రకటించారు. అంటే వాళ్ళు చేసిన బౌండరీస్కి కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన డోర్ నెంబర్లు కానీ వాళ్ళు ఏవైతే ఊరి పేర్లు మెన్షన్ చేశారో దానికి ఎక్కడా కూడా మూడిటికి పొంతనే లేకుండా పోయింది. ఏదైతే ఉదాహరణకు రామచంద్రాపురంకు సంబంధించిన కమలాపురంకు సంబంధించిన ఓట్లు కడపకు సంబంధించిన ఓట్లు వాళ్ళు ఎక్కడా కూడా అది మళ్ళీ ఎట్ట ప్రాతిపదిక తీసుకున్నారో ఇది ఎక్కడా ప్రభుత్వ నిబంధనలకు లేదు. ఈ కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్ విడదీయకూడదని మళ్ళీ వాళ్ళ రాజకీయ వైషమ్యం కోసం ఇట్లా చేసుకున్నారో ఏమో తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్పారో కమలాపురంకు సంబంధించిన ఒక్క ఓటు కూడా కడపలో కానీ కడపకు సంబంధించిన ఒక్క ఓటు కూడా కమలాపురంలో పడకుండా ఉండడం కోసం ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఇప్పుడు వార్డు చేశారో 21, 22, 66 వార్డులు పాపులేషన్ వాళ్ళు చూపించిన పాపులేషన్ చూస్తే 2000 నుంచి 3000 ఓట్లు. మిగిలిన దాంట్లో చూస్తే కనుక 5000, 4000 చిల్లర 5000 చేపట్టడం జరిగింది. అంటే మీరు ఏవైతే కనుక వాళ్ళు చెప్పారో దానికి తలొగ్గి దాని ప్రకారం మీరు చేపట్టడం ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాదా? గతంలో ఇదే మాదిరి చేపట్టడం జరిగిందా? గతంలో కమలాపురం ఓట్లు కడపలో ఉన్నాయి, కడపలో ఓట్లు కమలాపురం మెర్చి 3 వార్డులు దాదాపుగా కలిసిమెలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి పక్కకు తీయాలన్న ఉద్దేశంతో వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా వాటన్నిటినీ కూడా పొంగలోకి తొక్కి అవి మాత్రమే చిన్న ఆమ్లెట్ను కూడా వాళ్ళు ఒక వార్డుగా చేపట్టడం జరిగింది. నిజంగా దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు కొత్తగా ఐఏఎస్ కమిషనర్ గారు వచ్చారు, వాళ్ళ దృష్టికి అన్ని కంప్లైంట్ కూడా ఇండివిజువల్ కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మా జిల్లా అధ్యక్షులు గారు మేము
తప్పకుండా కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోతాం. అవసరమైతే వాళ్ళు అవన్నీ కూడా రెక్టిఫై చేయాలా అని కూడా డిమాండ్ చేస్తున్నాం. చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి తీరుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మచ్చుకు మీకు అందరికీ కూడా కొన్ని ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు వాళ్ళు డిలిమిటేషన్ చేశారో, ఉదాహరణ కొత్త 64వ డివిజన్లో ఏవైతే నేను చెప్పిన ఇప్పుడు 80/1 నుంచి 80/125 వరకు డోర్ నెంబర్లు మాత్రమే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కానీ గతంలో అక్కడ 80/1 నుంచి 80/366-1 వరకు ఆ డోర్ నెంబర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే పునర్విభజనలు చేశారో ఎక్కడ కూడా ఈ కనపంచిన 80/125 నుంచి 80/366 ఉన్నటువంటి డోర్ నెంబర్లు ఎక్కడా వాళ్ళు చూపించిన ఈ 3 ఏళ్లలో ఎక్కడా డోర్ నెంబర్లు మిస్ అయిపోయాయి. మళ్ళీ ఎట్లా మిస్ అయిపోయాయో ఎవరికి అర్థం కావడంలే. అలాగే మన 28-33 డివిజన్లకు సంబంధించి కొత్తగా ఏర్పడ్డ దాంట్లో 1/436 నుండి 1/441-4 వరకు మాత్రమే ఉన్నాయి. ఏవైతే 1/441-4 నుండి 1/621 వరకు అంటే రాజీవ్ గాంధీ మనం ఇప్పుడు కూర్చోండి దీనికి సంబంధించిన ఈ ఓట్లు కనీసం ఎక్కడ ఈ డోర్ నెంబర్లు అనేది వాళ్ళు చూపించిన మ్యాప్లో ఎక్కడున్నాయో అర్థం కావాలా. వాళ్ళు మెన్షన్ చేసిన డోర్ నెంబర్లు ఎక్కడ 66 వార్డుల్లో ఎక్కడెత్తినా ఈ డోర్ నెంబర్లు అనేది కనపడకుండా ఉన్నటువంటి 100 డోర్ నెంబర్ దాదాపుగా మిస్ అయ్యే పరిస్థితి ఉన్నది. అలాగే మన 2/938 నుంచి 2/1418 వరకు మనం 31వ డివిజన్లో వాళ్ళు చూపించడం జరిగింది. ఏవైతే దీనికి సంబంధించి 2/1103 నుండి 2/1418 వరకు ఉన్న డోర్ నెంబర్లు దాదాపుగా 400కు సంబంధించి 300 చిల్లర డోర్ నెంబర్సు ఎక్కడ వీళ్ళు చూపించిన దాంట్లో ఎక్కడ కనపరచని కార్యక్రమం ఉంది. అలాగే 55వ సంబంధించిన కొత్తగా ప్రతిపాదించిన డివిజన్స్ ఇవి నేను చెప్పేది 50/210 నుండి 50/496 వరకు అంటే వీటికి సంబంధించిన డోర్ నెంబర్లు కూడా ఎక్కడున్నాయో వాళ్ళు చెప్పిన దాంట్లో కనపరచని కార్యక్రమం ఉంది. అలాగే మనకు 41వ డివిజన్లో 14/1 నుండి 14/169కి సంబంధించిన డోర్ నెంబర్లు ఎక్కడ మిస్ అయ్యాయో ఇవన్నీ కూడా కనపరచని పరిస్థితి ఉంది. అంతేకాదు 45, 46, 47 డివిజన్లకు సంబంధించి 7/712 నుంచి 7/835 వరకున్న డోర్ నెంబర్లు కూడా ఇక్కడ అంటే ఈ కడప నగరంలో ఏవైతే డోర్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు చూపించిన ఈ 66 డివిజన్లో ఎక్కడ కూడా కనపడలేదు. అంటే వాళ్ళు ఎట్లా డీలిమిటేషన్ ప్రక్రియ చేశారో అంటే వాళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ఊరికి మ్యాపులు గీసే కార్యక్రమం చేసి పాత డోర్ నెంబర్లు దాంట్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు. అంతేకాదు దీనికి సంబంధించిన గతంలో మనం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకటించేటప్పుడు ఏవైతే నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఏ డివిజన్కి సంబంధించిన బౌండరీస్ కూడా క్లియర్ కట్గా పేపర్లో యాడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. దానికి కూడా 2 రోజులు సస్పెన్షన్ పెట్టి వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. కనీసం ఇంత గోప్యతగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది పబ్లిక్ ఇబ్బందులు పడే కార్యక్రమం. ఏవైతే పక్కన ఉన్నటువంటి న్యాచురల్ బౌండరీస్ను వదిలిపెట్టి ఎక్కడో ఉన్నటువంటి వాటన్నింటి కూడా కలిపే కార్యక్రమం చేపట్టడం నిజంగా దారుణమైన విషయం అని చెప్పేసి మీ పత్రికా సోదరులందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు మనకు 22వ డివిజన్ పాత 22వ డివిజన్కి సంబంధించి మనం గమనిస్తే దాదాపుగా 2/1 నుంచి 2/255 వరకు అనేది అప్పుడు ఒక డివిజన్ పరిధిలో ఉన్నది. దానికి సంబంధించి 2/1 నుంచి 2/53 వరకు తీసుకొని పోయి వార్డ్ అంటే ఇక్కడ వార్డు ఉంటుంది, వార్డు అడ్జస్టింగ్ కలిపితే పర్వాలా, ఆ వార్డు కాకుండా దానికి అవతల ఉన్న వార్డులకు తీసుకొని పోయి కొన్ని డోర్ నెంబర్లు కలపడం. ఇంకా కొన్ని డోర్ నెంబర్లు అయితే ఎంత దారుణం అంటే ఏదైతే మనం ఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్నాయో వాటిని తీసుకుపోయి అంబేద్కర్ భవన్ అంటే దాదాపుగా చించోకులో ఉన్నటువంటి దాన్ని కలపడం.
అంటే వాళ్ళు పునర్విభజన చేసినారా, లేకపోతే వాట్లను వాళ్ళ ఇష్టారీతంగా చేపట్టారో అర్థం కాని పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా మేము వీటన్నిటి మీద కూడా పూర్తిగా కంప్లైంట్ పబ్లిక్ అయితేనేమి, అలాగే మా మాజీ కార్పొరేటర్ల ద్వారా అన్నీ కూడా కంప్లైంట్లు నిన్నటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ గారు పూర్తిగా వాటి మీద విచారణ చేపట్టి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా కూడా వీటన్నిటి కూడా సక్రమంగా చేసే విధంగా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి 66లో ప్రతి ఒక్క వార్డులో 2-3 కాంపిటీటర్ నడుస్తుంది ఇప్పటికే. టికెట్